కొద్ది రోజుల క్రితం మనం ఎంఆర్ ఆఫీసు ఈ విధంగా చెత్తతో కూడి ఉంది, అపరిశుభ్రంగా ఉంది అని నేను సైతం టీం ద్వారా మనం తెలియజేయడం జరిగింది. దానికి స్పందించిన మన కొత్తపేట ఎంఆర్ఓ గారు ఇమీడియట్గా వారి సిబ్బందితో ఇదంతా కూడా శుభ్రం చేయించడం జరుగుతుంది. త్వరలో కూడా ఇది కొత్త నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టేలాగే ఉంది. ఇది మనం దగ్గరుండి వారు శుభ్రం చేయిస్తున్నారు. ఒకప్పుడు ఎంతో అద్భుతంగా ఉండేది ఆఫీస్ అంతా కూడా. అదేవిధంగా ఎంఆర్ఓ గారు అదే రూపంలో ఉండాలన్నది, అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో వారి సిబ్బంది చేత శుభ్రం చేయించడం జరుగుతుంది. తెస్తుంది. ఇది కొద్ది రోజుల క్రితం మొత్తం ఒక పిచ్చ మొక్కలతో విపరీతంగా పెరిగిపోయి ఒక అడవిలా ఉండేది. ఈ రోజుని ఎంఆర్ఓ గారు వారి సిబ్బంది చేత శుభ్రం చేయించడంతో ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. ఈ విషయంలో ఎంఆర్ఓ గారు, తర్వాత విఆర్ఓలు, వారి రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమానికి శుభ్రం చేయించే కార్యక్రమంలో వారందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వారందరికీ కూడా పేరు పేరున నేను సైతం టీము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఆలోచన ఉండాలి, అద్భుతంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఎంఆర్ఓ గారు తీసుకున్న నిర్ణయం ఇంకా మిగతా మండలాలకు సంబంధించిన ఎంఆర్ఓలకి, అలాగే ప్రతి ఆఫీసు యొక్క అధికారి వారికి కూడా ఇది ఒక ఆదర్శంగా తీసుకోవాలన్న ఆలోచన కలిగేలా వారు చేశారు. ఇందులో పాల్గొన్న వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ సంబంధించిన, శాఖకు సంబంధించిన సిబ్బంది, అధికారులు. ఎవరి మీద ఆరోపణ చేయాలన్న ఆలోచనతో కాకుండా నేను సైతం టీము మనం ముందు నుంచి కూడా మనం ఎన్నో విధంగా ఇలాంటి ఆఫీసులు మనం శుభ్రంగా ఉంచుకోవాలన్న ఆలోచనతో చేస్తున్నాం. అలాగే ప్రజలు కూడా వారు ఉపయోగించిన చెత్త చెదారం కూడా పట్టుకొచ్చి పక్కనున్న ఆఫీసుల్లోని, అలాగే ఉన్న ఏదన్నా ప్రభుత్వం సంబంధించిన వాటిలో కూడా అక్కడే వేసి, అంటే మనం శుభ్రంగా ఉన్నాం, ఆఫీసులు ఏమైపోయిన ఆలోచనలు కూడా ప్రజలు ఉండడం కూడా చాలా తప్పుడు ఆలోచన. దయచేసి కొత్తపేట ప్రజలందరికీ కూడా వారు వేస్టేజ్గా ఉన్న చెత్తను చెదారాన్ని ఇలాంటి నిర్మాషంగా ఉన్న ఆఫీసుల్లో కానీ ఖాళీ ప్రదేశాల్లో కూడా వేయకూడదని నేను సైతం మనం ముందు నుంచి కూడా తెలియజేస్తున్నా. శుభ్రం చేయించుకోవాలన్న ఆలోచన వారిలో కలగడం, తర్వాతే అందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, ఎన్నో అంటే మిగతా ఆఫీసులకి అలా అధికారులందరికీ కూడా వీరు ఒక ఆదర్శంగా నిలిచారు. అందరూ కూడా ఇది మన ఆఫీసు, మన భవనం అన్న ఆలోచనలో ఉండాలని వీళ్ళు ఒక అందరికీ ఆదర్శంగా నిలిచినట్టు ఉంది. ఒక భయంకరమైన వాతావరణం బ్రహ్మాండమైన రీతిలో వీరు తీర్చిదిద్దే ఆలోచనలో ముందుకెళ్తున్నారు. అందరూ ఉద్యోగులే. రీసెంట్గా మనం విఆర్ఓ ఆఫీస్ని కూడా వాళ్ళే శుభ్రం చేయించుకోవడం జరిగింది.
ఎందుకంటే